బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ కవితపై ఐటీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కవిత ఇంట్లో ఐటీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ కవితపై ఐటీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కవిత ఇంట్లో ఐటీ దాడులు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కవిత ఇంటిపై ఐటీ దాడులు ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మొత్తంగా 10 మంది సభ్యులతో కూడిన ఐటీ బృందం అనేది కవిత నివాసంలో తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమన్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఏదైతే ఈరోజు నుంచి మా ఉదయం నుంచి అయితే మాత్రం ఇటు ఈడీ అధికారులు కావచ్చు, లేదు అంటే ఐటీ అధికారులు కావచ్చు, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో బంజారాహిల్స్లో మాత్రం ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపుగా 10 మంది బృందాలు, 4 బృందాలు, ఒక్కో బృందంలో 10 మందితో పాటు, ఎందుకంటే దాదాపుగా 4 బృందాలు ఇప్పటికే కవిత ఇంట్లో కొన్ని కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ కీలక పత్రాలకు సంబంధించి కావచ్చు, లేదు అని అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, ఏదైతే బ్యాంక్ ఖాతాదారులు ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో దానిపైన కూడా కవిత గారిని విచారిస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే వస్తుంది. అయితే దీంతో పాటు మరికొన్ని చోట్ల కూడా, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లయితే మాత్రం కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు ఈడీ అధికారులతో పాటు ఇటు ఐటీ అధికారులు కూడా 2 బృందాలు, దాదాపుగా 4 బృందాలు, ఒక్కో బృందంలో 10 మందితో పాటు మాత్రం కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఇంటికి మాత్రం ఏదైతే బంజారాహిల్స్లో చేరుకొని కీలక పత్రాలను అయితే విచారిస్తున్నట్లయితే కొన్ని వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఫోన్ ఆధారాలు కావచ్చు, లేదు అంటే బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, ఈ కొన్ని కీలకమైన పత్రాల గురించి కూడా కవితను విచారిస్తున్న అయితే మనకు కనిపిస్తుంది. ప్రతిభ, అంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఈ ఐటీ అధికారుల బృందం, అంటే ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కేవలం ఇంటికే పరిమితమైందా ఈ ఆపరేషన్ అనేది? ఇంకా ఎక్కడైనా కవితకి సంబంధించిన దగ్గర వాళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఇలాంటి చోట ఏమన్నా తనిఖీలు చేస్తున్నారా? రైట్ ప్రతిభ, ప్రస్తుతానికైతే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారి ఇంట్లో మాత్రం జరుగుతుంది. అయితే కవిత గారు కాకుండా మరికొన్ని ఏదైతే బంధువులు కావచ్చు, ఎందుకంటే కవితకు సన్నిహితంగా ఉన్న కొంతమంది బంధువుల ఇంట్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. కానీ ఎక్కడ ఏంటి అనేది అయితే వార్తలు ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో మాత్రం ఏదైతే 4 బృందాలు, 10 మంది, ఒక్కొక్క బృందంలో 10 మంది తో 4 బృందాలతో మాత్రం ఈడీ ఐటీ మాత్రం బంజారాహిల్స్ తన ఇంట్లో నివాసానికి చేరుకొని కీలకమైన పత్రాలు కావచ్చు, లేదంటే లావాదేవీల మీద మాత్రం విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రతిభ, క్రాంతి, కేవలం ఇదంతా వాళ్ళ నివాసానికే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకెక్కడైనా తనిఖీలు చేస్తున్నారా, లైక్ బ్యాంక్ లాకర్స్ ఇలాంటివి ఉన్నా? రైట్, ప్రస్తుతానికైతే ఎందుకంటే ఎక్కడైనా ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు కావచ్చు, రైడ్స్ జరిగిన తర్వాత, ఎందుకంటే కొన్ని కీలకమైన పత్రాలు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దొరికిన బ్యాంక్ లాకర్స్ కావచ్చు, ఎందుకంటే బ్యాంక్ లాకర్స్ కంటే ముందు ఫస్ట్ ఇంటికిలో మాత్రం సోదాలు నిర్వహిస్తారు. సోదాలు నిర్వహించే సమయంలో మాత్రం ఇంట్లో ఉన్న కీలకమైన పత్రాలు ఏదైతే మన ల్యాండ్స్ కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్కి సంబంధించినవి, లేదంటే బిజినెస్కి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఇటు బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళకు ఎన్ని అకౌంట్స్
అకౌంట్స్ ఉన్నాయి, లావాదేవీలు ఎన్ని జరిగాయి అన్న అంశం కోణంలో వెతికిన తర్వాత మాత్రం వాళ్ళకైతే ఎక్కడైతే లాకర్స్ ఉన్నాయో మరి ఆ లాకర్స్ని అంటే నెక్స్ట్ డే లేదంటే వాళ్ళ దగ్గరికి ఎలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాత్రం అదే రోజు విచారించే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఇంటికి మాత్రం పరిమితమైంది. అయితే కవిత ఇంటితో పాటు కవితతో సన్నిహితులు ఉన్న కొంతమంది ఇంట్లో కూడా ఐటీ రైట్స్ ఇటు ఈడీ రైట్స్ మాత్రం జరుగుతున్నట్లయితే కొన్ని వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. యామిని, అంటే క్రాంతి, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేవలం కవిత పేరు ఒకటే కాదు కదా, బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది పేర్లు కూడా వచ్చాయి. మరి వాళ్ళ ఇళ్లపైన ఏమైనా తనిఖీలు జరుగుతున్నాయా? ఇంకొందరి పైన కూడా తనిఖీలు జరుగుతున్నాయని ఇప్పుడే మీరు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే కవిత ఇంటికి మాత్రమే పరిమితమైంది. కవిత ఇంటితో పాటు కవిత సన్నిహితులు పేర్లు మాత్రం ఇప్పటికీ ఇంకా బయటికైతే రాలేదు. కానీ ఇదే కాకుండా మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయని వార్తలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ వినిపిస్తే దాదాపుగా, ఎందుకంటే ఈ ఐటీ రైట్స్ కావచ్చు, ఈడీ రైట్స్ కావచ్చు, దాదాపుగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది, అర్ధరాత్రి వరకు. ఎందుకనంటే కొన్ని పత్రాలు విచారించడం కావచ్చు. ఎందుకనంటే గతంలో కూడా చూసుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుల్లో ఈడీ అయినా ఇటు ఐటీ అధికారులైనా వాళ్ళు దాదాపుగా ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిస్తారు. ఎందుకంటే దాంట్లో క్యాష్ ఎంత నగదు కావచ్చు, లేదు అని అంటే ఇటు గోల్డ్, వెండి, దానిపైన మరి కీలక పత్రాల అంశాలపైన, మరి ఇటు బ్యాంక్ లావాదేవీలపైన కావచ్చు, ఇలా ముఖ్యమైన విషయాల్లో చూసుకుంటే దీనికి గత నెల రోజుల నుంచి బ్యాంక్ లావాదేవీలు, గతంలో భారీ ఎత్తున ఉన్న లావాదేవీల గురించి కూడా ఆరాధిస్తూ ఉంటారు. యామిని, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి జరుగుతున్నాయి ఈ దాడులు అని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమీ దొరకలేదా వారికి? రైట్, ప్రస్తుతానికైతే వస్తున్న సమాచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని పత్రాలు ఏదైతే ల్యాండ్కి సంబంధించినవి కావచ్చు, బిజినెస్లకు సంబంధించిన ఆ పత్రాలను కూడా వాళ్ళు ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు అయితే స్వాధీనం చేసుకొని తన పత్రాల గురించి కావచ్చు, లావాదేవీలు, నగదు లావాదేవీ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దాని మీద కూడా విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఏదైతే ఇప్పుడు నగదు కావచ్చు, లేదు అని అంటే గోల్డ్ అయినా లేదంటే వెండి అయినా, ఇది తీసుకున్న తర్వాత మొత్తం ఎంతవరకు దొరికింది ఏంటి అనే అంశంపై మాత్రం వీళ్ళు తర్వాత, ఎందుకంటే పూర్తి రైట్స్ కంప్లీట్ అయ్యి విచారణ పూర్తయినాకనే మీడియాకి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. యామిని, అంటే ఈ కేసుకి సంబంధించి వాళ్ళ మోటివ్ ఏమిటి? అంటే దేనికోసం వాళ్ళు సర్చ్ చేస్తుంది? రైట్ యామిని, అంటే లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీ ప్రపంచవ్యాప్తంలో మాత్రం ఏదైతే కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవిత మాత్రం చాలా సంచలనమే రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా, ఎందుకంటే త్వరలో ఎన్నికలు రాబోతున్న సమయం కూడా కావచ్చు, రాజకీయంగా చూస్తారా లేదు అని అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైనా సంబంధించిన దాని గురించే మాత్రం జరుగుతున్నట్లయితే ఈ రైట్స్ మాత్రం లిక్కర్ స్కామ్కి సంబంధించిన దీనివల్ల కావచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది ఏందనే అంశం పైన కూడా తీసుకున్నా కూడా లావాదేవీలు కావచ్చు, లేదంటే కిలోమీటర్ పత్రం, ఎందుకంటే దాదాపుగా 100 కోట్ల రూపాయల స్కామ్, అది కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్లో మాత్రం ఉన్న వాళ్ళ దాంట్లో అదే పరంగా ఈరోజు మాత్రం ఈడీ అధికారులు మరియు ఐటీ అధికారులు మాత్రం కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఇంట్లో మాత్రం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మనకి వాసు కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అవైలబుల్ ఉన్నారు, మాట్లాడదాం. వాసు, కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దొరికాయా? చెప్పండి. యామిని, ప్రధానంగా ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈ సోదాలు జరుగుతున్న సమాచారం ఉంది. ఆమె నివాసం బంజారాహిల్స్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏదైతే గతంలో సిబిఐ కూడా ఆమెని నివాసానికి వచ్చి విచారించింది. ఆమె ఈడీ కూడా పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆమె మీద కేసు నమోదైంది కాబట్టి ఆ వివరాలు ఇచ్చేందుకు ఆమె ఢిల్లీలో కూడా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఇచ్చింది. అట్లాగే ఈ స్కామ్ లో ఆమె సెల్ ఫోన్లతో చేసిందని ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణకు సంబంధించి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్లను కూడా తీసుకెళ్లి అప్పుడు కవిత ఈడీకి ఇచ్చింది కూడా మనం అప్పుడు చూసాం. ప్రస్తుతం అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఈడీ తన పైన ఏదైతే ఆరోపణలు చేస్తుందో, లేకపోతే ఈడీ తన పైన కేసు పెట్టద్దు, తను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టులో కవితకు సంబంధించిన కేసు ఒకటి విచారణకి రాబోతున్నది. ఆ ఈడీ విచారణకు సంబంధించి మహిళల్ని దీని నుంచి వినాయించాలి, ప్రత్యక్షంగా విచారించేది కాకుండా వర్చువల్ గా లేకుంటే
విచారించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె తన వాదనని పిటిషన్ రూపంలో సుప్రీంకోర్టులో వేసింది. ఆమె తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. దానికి సంబంధించిన విచారణ ఈ రోజు రానున్నది. ఈ నేపథ్యంలోనే ఆమె నివాసంలో ఈ రోజు ఈడీ దర్యాప్తు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈడీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనేది వచ్చిన తర్వాత సమాచారం వచ్చింది కవిత నివాసంలో ఈడీ సోదాలు చేస్తున్నట్లుగా. ఆ సోదాల్లో అంటే ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏం దొరికింది, ఎట్లాంటి సమాచారం ఉంది, ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాలు ఏమున్నాయి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆమె నివాసంలో ఈ సోదాలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. అటు సుప్రీంకోర్టుకు సంబంధించి మరి ఈ రోజు విచారణకు వచ్చింది కాబట్టి ఈ రోజు జడ్జిమెంట్ వస్తుందా లేకపోతే దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఈడీ సోదాలు కూడా తర్వాత దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆమెని అంటే వాసు ఇప్పుడు కవిత నివాసంలో ఏమన్నా మార్నింగ్ నుంచి సర్చ్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు, సో రైడ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు ఏమన్నా, లేదంటే చెప్పండి. కానీ ఆమె సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు దానికి సంబంధించి ఆ సోదాల్లో బయటపడ్డ సమాచారం మనకి తెలియదు. కాకపోతే సోదాలు పూర్తయిన తర్వాత ఆ రికార్డ్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న రికార్డ్స్ కానీ అట్లాగే పత్రాలు కానీ ఇంకా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇంకా ఏ రకమైన సమాచారం వాళ్ళ దగ్గర సేకరించారనేది మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఈడీ విచారణ అనేది ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఆమెకు నోటీసులు ఇచ్చినా కూడా ప్రస్తుతం ఆమె ఎన్నికల దాంట్లో బిజీగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను, తన మీద రాజకీయ కక్షతోనే పదే పదే ఈడీ నుంచి నోటీసులు రావడం కానీ సిబిఐ నుంచి నోటీసులు రావడం కానీ ఇట్లాంటి వ్యవహారం నడుస్తా ఉంది. తాను రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇట్లాంటి వ్యవహారం నడుస్తా ఉందని చెప్పి ఆమె సిబిఐకి హాజరు కావాలని చెప్పి రాసిన లేఖకి ఆమె హాజరు కాకుండా ఉండేందుకు తన వైపు ఆమె వాదన వినిపిస్తూ లేఖ రాసింది. ఆ లేఖకు సంబంధించి తాను ప్రత్యక్షంగా హాజరు కాలేను, వర్చువల్ గా హాజరవుతాను, అది కూడా ఎలక్షన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఈ 2-3 నెలలు ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా తాను చాలా బిజీగా ఉంటాను, ఇదంతా అయిపోయిన తర్వాత తాను సిబిఐకి ప్రత్యక్షంగా హాజరై వారి నుంచి వచ్చే ఏ ప్రశ్నలైనా కూడా తను క్లియర్ గా సమాధానం చెప్తానని ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ అంశం నడుస్తా ఉంది. అయితే తాజాగా ఈడీ సోదాలు ప్రస్తుతం ఆమె నివాసంలో సోదాలు చేయడం అనేది ఇది తొలిసారి. గతంలో ఈడీ ఆమె దగ్గరకు వచ్చినా కూడా అంటే ఢిల్లీకి వెళ్లి ఈమె హాజరైంది. మొన్న హైదరాబాద్ నివాసంలో మాత్రం సిబిఐ వాళ్ళు వచ్చి ఈడీ రావటం అనేది ఇదే తొలిసారి. ఆ ఈడీ మరి సీరియస్ గా సోదాలు జరుపుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ కేసు సీరియస్ గా మారే అవకాశం ఉంది. అట్లాగే ఆమె లేఖ రాసింది. ఆ లేఖకు సిబిఐ నుంచి కూడా ఎట్లాంటి ప్రతిస్పందన దానికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది కాబట్టి దాని విచారణ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అది విచారణ ఒకవేళ ఆమెకు అనుకూలంగా వస్తే ఈ సోదాలు కానీ లేకపోతే సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ కానీ ఇవన్నిటి మీద కూడా ఒక కవితకు అనుకూలంగా నిర్ణయం వస్తే కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సోదాలు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అది కేసుని ఏ రకంగా తీసుకుపోతుంది, ఆ కేసులో ఇంకేమైనా మలుపులు ఉంటాయా, ఇప్పుడు ఇవాళ రేపు లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది, రాజకీయ చాలా వాతావరణం కూడా వేడెక్కి ఉంది. దీనికి ఈ నిర్వహించడం అనేది ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం అయితే చాలా ఆసక్తికరంగా సంబంధించిన ఈ సోదాలకు సంబంధించి అంటే వాసు ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో కేవలం కవిత ఒక్కరే కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కేవలం ఈ తనిఖీలు అనేవి కవిత ఇంటికే పరిమితం అవుతున్నాయా? మిగిలిన చోట్ల కూడా కవితకు సంబంధించిన వారి ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరి ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది? కవితకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్కామ్లు ఎవరైతే ఉన్నారో వారి కార్యాలయాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దాని మీద క్లారిటీ రావాల్సింది. ప్రధానంగా ఆమె నివాసంలో మాత్రం ఈ సోదాలకు సంబంధించిన అంశం వెలుగులో అది బహిర్గతమైంది. అది ఉదయం నుంచి కూడా జరుగుతున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించి వివరాలు మనకు బయటకు వచ్చాయి. ఆ సోదాలు అనేది జరుగుతున్నది కాబట్టి అది ఏ రకమైన పత్రాలు రికార్డ్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఈ కేసుకి సంబంధించి ఆమె దగ్గర ఆమె నివాసంలో దొరికిన ఈ రికార్డ్స్ ఆ కేసుకి ఏ రకంగా ఉపయోగపడతాయి, కేసుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాయి అనేది ఈ సోదాల అనంతరం మనకి ఈడీ నుంచి వచ్చే సమాధానం బట్టి క్లారిటీ వస్తుంది. యామిని అంటే వాసు
అంటే ఈ సోదాలు అనేవి ఈ రోజుకే పరిమితం అవుతాయా? ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఈడీ అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే వాళ్ళకి దొరికిందా? దొరకకపోతే రేపు కూడా రైడ్స్ చేసే అవకాశం ఉందా? అదే ఆమె ఇప్పటికిప్పుడు మనం అన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమె నివాసంలో జరుగుతున్న సోదాలు ఏ రకంగా ఉంటాయనే కూడా మనము అంటే ఈ రోజు కేసు అనేది ఒక కీలకంగా ఆ కేసు ఆ కపిల్ సిబాల్ లాంటి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కేసు నుంచి అనుకూలంగా ఆదేశాలు ఏ విధమైన ఉత్తర్వులు వచ్చినా కూడా ఆమె కాస్త ఊరట లభ్యత అవుతుంది. ఎందుకంటే ఈ సోదాలు కానీ, ఈ సిబిఐ ఎంక్వైరీ కానీ, ఈడీ కానీ, ఈడీ ఇవన్నీ కూడా క్రమం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 రోజుల్లో లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఈ పొలిటికల్ సంబంధించిన యాక్టివిటీ అంటే పొలిటికల్ అంశాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ లిక్కర్ కేసు స్కామ్ సంబంధించి అటు ఆపు సంబంధించి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతా కూడా వ్యాప్తంగా ఈ కేసులో రాజకీయపరమైన కోణాలు కూడా చాలా అనేకం ఉన్నాయి. కానీ ఇటు టీఆర్ఎస్ ఈ కీలకమైన నేతలు కూడా అంటులో ఆ కేసులు ఉండటం, వాళ్ళ పేరు ఉండటం, వాళ్ళని అనేక సార్లు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వటం, ఈడీ నోటీసులు ఇవ్వటం, ఇదంతా కూడా మనం చూస్తున్నాము. మారబోతుంది. అది ఈ రోజు బెంచ్ మీదకి రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఈడీకి సంబంధించి వాళ్ళు నివాసంలో ఏ రకమైన రికార్డ్స్ తీసుకుంటున్నారు, ఏ రకమైన హార్డ్ డిస్క్ లా, పెన్ డ్రైవ్ లా, లేకపోతే ఆ స్కామ్ సంబంధించి ఇంకే రకమైన పత్రాలు అనేది వాళ్ళ దగ్గర లభించే బట్టి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కవిత ఇంట్లో ఈడీ అధికారులు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లుగా తెలిసింది. 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లుగా తెలిసింది.